సూపర్ 6 టార్గెట్ ఆగస్టు ఎండింగ్ పెట్టుకుంది ఏపీ సర్కార్. వచ్చే నెలలోపు పూర్తి స్థాయిలో సూపర్ 6 అమలుపై దృష్టి పెట్టింది. అయితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సాధ్యమైనంత త్వరగా సూపర్ 6 ఇవ్వాలనే ఆలోచనలో ఉంది కూటమి ప్రభుత్వం. సూపర్ 6 పేరుతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయి అమలుపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొన్ని హామీలు అమలు చేస్తుండగా మరికొన్ని మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. దీంతో వచ్చే నెల ఆగస్టులోపు సూపర్ 6 అమలు పూర్తి చేయాలి అనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇందుకోసం కార్యాచరణపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తోంది. హామీల అమల్లో ముఖ్యమైందే 18 నుంచి 50 ఏళ్లలోపు ఉన్నవారికి ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇవ్వడం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పథకం తలకు మించిన భారంగా మారింది. రాష్ట్రంలో 2,16,00,000 మంది మహిళలు ఉన్నారు. యావరేజ్ 2 కోట్ల మందికి ఇవ్వాలంటే ప్రతి నెల 3,000 కోట్లు కావాలి. ఏడాదికి 36,000 కోట్లు. ఇది ప్రస్తుతం భారంగా మారింది. ఈ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారంటే పరిస్థితి పథకం తీవ్రతకు అద్దం పడుతోంది. మరో ముఖ్య పథకం మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం. ఆగస్టు 15 నాడు ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పథకానికి పెద్ద బడ్జెట్ అవసరం లేదు. కానీ జిల్లాల్లో ఉచితంగా ఇస్తారా లేక పల్లె వెలుగు బస్సులోనేనా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలుపై అధ్యయనం చేశారు. బడ్జెట్ తక్కువైనప్పటికీ పథకం అమలు మాత్రం ఆలస్యం అవ్వడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. అన్నదాత సుఖీభవ నిధులు కూడా రైతులకు ఇవ్వాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పథకానికి ఏడాదికి 20,000 జమ చేస్తారు. ఈ నిధులు కూడా రైతులకు రావాల్సి ఉంది. దీంతో వచ్చే ఆగస్టులోపు మొత్తం సూపర్ 6 అమలుపై ఏపీ సర్కారు దృష్టి పెట్టింది. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా ఇంకా అమలు కాలేదు అనే సంకేతాలు జనంలోకి వెళ్లకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. వీలైనంత త్వరగా సూపర్ 6 అమలు చేసే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం.